ఎలీషా గొప్ప, నయమాను గొప్ప? పెద్దగా చెప్పాలి. చూసే చూపులకి ఎలీషా దగ్గర ఏమి లేదు, నయమాను ఆస్తులు తీసుకొచ్చాడు, బహుమానాలు తీసుకొచ్చాడు. వెలి చూపులకి ఎవరు గొప్ప? మరి అన్ని సంపదలు కలిగినోడు, అంత సమృద్ధి కలిగినోడు, అంత పెద్ద ఉద్యోగస్తుడు దగ్గరికి ఎలీషా పోవాలా, ఎలీషా దగ్గరికి అతడు రావాలా? రివర్స్. ఇప్పుడు కొట్టరు. ఎవరి దగ్గరికి ఎవరు పోవాలి? ఎవరి దగ్గరికి ఎవరు పోవాలి? గొప్ప అధికారి ఆయన, సంపదలు కలిగినోడు ఆయన, ఏమి లేనోడు ఎలీషా. పోతే ఈయన పోయి దర్శించాలి ఆయన్ని. చిత్రం. ఈయనవాడు అంతటి వాడు కూడా ఆయన దగ్గరికి రావాల్సిందే. అది ఎలీషా అంటే. ఎందుకని? అతనికి అన్నీ ఉన్నా, జాబ్ ఉంది, పైసలు ఉన్నాయి, దాసదాసి జనాంగం ఉంది, మంచి హోదా ఉంది, రాజ్యంలో మంచి పొజిషన్ ఉంది. ఎన్నున్నా ఒకటి లేదు. ఆ ఒకటి లేనిది ఏదో ఎలీషా దగ్గర దొరికింది. టచ్ కూడా చేయలే, మళ్ళా ఖర్చీఫ్ కూడా వేయలే ఆయన మీద. కనీసం గదిలోంచి బయటికి కూడా రాలా, లోపలే ఉన్నాడు. పోయి చెప్పాడు, ఆయన ఎవరో వచ్చాడండి, మంది మార్బలం సిబ్బందిని వేసుకొని వచ్చాడు, ఏదో పైసలు కూడా గట్టిగానే తెచ్చినట్టున్నాడు, ఏదో వెండి బంగారాలు బాగానే తెచ్చాడు సార్, మీకోసమే వచ్చినట్టున్నాడు, పెద్ద ఆఫీసర్ అనుకుంటాను సార్, సిరియా నుంచి వచ్చాడు సార్. ఎలీషా, అవునా, ఎందుకు వచ్చాడు తెలుసులే కానీ ఆ యోర్దాన్లో 7 సార్లు మునిగి పొమ్మను, బాగుపడతాడు, పొమ్మను పో అన్నాడు. నాకు తెలిసి పోయినోడు అడుగుంటాడు, సార్ మీకోసం చూస్తున్నాడు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, మీకోసం వచ్చారంటన్నా, బాప్తిజం వాళ్ళు ఇస్తారులే తీసుకోమనంటే, మీరు ఇయ్యాలంట. నవ్వుకుంటాను నేను. నాకు తెలిసి ఎలీషా కూడా అట్నే చెప్పు ఉండొచ్చు, సార్ మామూలుగా రాలేదు సార్, ఏదో పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాడు, హడావుడికి వచ్చాడు సార్. చెప్పింది చేయవా పో, పెద్ద ఆఫీసర్లే చిన్న ఆఫీసర్లే పో, సోదిపో. చెప్పిన పని చేస్తే చేయమని, లేకపోతే సర్దుకోమనుపా. ఏం మిడిమేళం, ఏమి నడమంత్రం, ఇదేం పెడద్దరం. అది ఇంటి ముందుకు వచ్చిన మనిషిని కనీసం గౌరవించాలా లేదా? ఏంలే, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు, చెప్పిన పని చేయమని. మండిపోయాయి. ఎవరికి? నయమానుకి. బుస్సుమని వెనక్కి తిరిగాడు. పనోడు చెప్పాడు, నువ్వు అధికారి అయితే ఏవో కానీ పేషెంట్ అని మర్చిపోవాకు, ఓవర్ యాక్షన్ చేయవాకు, నువ్వు నీకు ఉంటే ఉండొచ్చు, అవన్నీ ఇక్కడ జల్లవు. ఎందుకంటే ఆయన ఉండే నివాసం నీకు చీపుగా ఉండొచ్చు, ఆయన దగ్గర ఉన్న వాతావరణం నీకు తేలిగ్గా ఉండొచ్చు, కానీ అతని దగ్గర సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. సృష్టికర్త కూర్చొని ఉన్నాడు. ఏం చెప్పాడు? యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. మునిగి శుద్ధుడు గమ్మన్నాడు. మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో వాగులు లేవా, మా ఊర్లో కాలువలు లేవా? మరి మీ ఊర్లో అన్నీ ఉంటే ఎక్కడికి ఎందుకు వచ్చా? మీ ఊర్లో కూడా రోగాలు తగ్గించేవాళ్ళు ఉన్నారుగా, పోకూడదు. ఎవడి వల్ల కాకనే ఇక్కడికి వచ్చా? దైవజనుడు ఏది చెబితే అది నోరు మూసుకొని చేయాలి. నువ్వు మళ్ళీ ఇంకా నీ సొంత పెత్తనాలు ఏంది? అంతేనంటావా? మరి అంతకాకేముంది, సరే పోతాలే, తిప్పరా రథం. ఎక్కడికి సార్? యోర్దానికి బా. యోర్దాన్లో ఎరా దిగుతున్నా, దిగు సార్. 1 2 3 4 5 6 ఎరా. ఇంకొకటి ఉంది, 7 మునిగి లేచాడు. అన్ని సంవత్సరాలు అతన్ని పీడించిన కుష్ఠరోగం ఆ క్షణంలో ఇక లేదు. అది మంటి ఘటములో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్న దైవజనుడు ఎలీషా. లోకం మెచ్చి, లోకం గొప్పగా అనుకునే సిరి సంపదలు, గెటప్, ఆహార్యాలు, హడావుళ్ళు, ఐశ్వర్యాలు ఏమీ కనబడింది ఒక సామాన్యమైన వ్యక్తి. కానీ దేవుణ్ణి తన యందు కలిగి ఉన్నాడు, తన యొద్ద కలిగి ఉన్నాడు.
చెప్పండి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరెవరి దగ్గర యాచించాలి? నిన్ను అలా చేస్తాడు దేవుడు. ఈరోజు సంపన్నులు నేను దరిద్ర స్థితిలో ఉన్నాను, సో వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, వీళ్ళు పైకి వెళ్ళిపోయారు, నేను దరిద్ర కొట్టే స్థితిలో ఉన్నా. అరే, వాళ్ళు కలిగి లేనిది నువ్వు కలిగి ఉన్నది ఒకటి ఉంది, అది దేవుడే. ఆయన నీ దగ్గర నువ్వు కలిగి ఉంటే, ఆయనతో నువ్వు ఉంటే ఎవడైనా నీ దగ్గర రావాల్సిందే, కానీ నిన్ను వెళ్ళి దేహి అననీయుడు. గుర్తుపెట్టుకో.